గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న నామినేషన్స్ అయితే జరిగినాయి కదా, నామినేషన్స్ ఘోరంగా జరిగినాయి. ఒక్కళ్ళు కూడా అంటే ఓజీ క్లాన్ అంటే పాత వాళ్ళని ప్రతి ఒక్కరిని నామినేట్ చేసిరు. కిరాక్ అంటే కిరాక్గా నామినేషన్స్ జరిగినాయి. ఇంకా నిన్నదైతే అయిపోయింది. ఈ రోజు ఏంటి టాపిక్ అనేది మీతో మాట్లాడుతున్నాను. నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ నాలాగే మీకు కూడా అనిపిస్తే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఏంటి ఏం జరిగింది, టికెట్ ఫినాలే గేమ్ పెట్టింది కదా బిగ్ బాస్, మనకి హారిక అండ్ అఖిల్ రావడం జరిగింది. వాళ్ళిద్దరు వచ్చి కంటెండర్ ని సెలెక్ట్ చేసి వాళ్ళ కంటెండర్స్ ని మళ్ళీ ఇంకా ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ పెట్టడం జరిగింది. అండ్ ఇందులో రోహిణి కంటెండర్ అయ్యింది టికెట్ ఫినాలికి. కంగ్రాట్స్ రోహిణి. అండ్ రోహిణి గేమ్ చాలా అంటే చాలా బాగుంది. నేను గేమ్ విషయంలో ఎటువంటి అంటే తప్పుగా ఆడారు, కరెక్ట్ ఆడాలి అని అయితే నేను చెప్తలే. ఎవరికి ఎంతగా ఇవ్వాలి పర్ఫార్మెన్స్ అంతవరకు ఇచ్చారు, అంటే అంతవరకు ఆడారు. వాళ్ళు బాగా ఆడారు. రోహిణి చాలా అంటే చాలా బాగా ఆడింది. సో నేనేం మాట్లాడాలని అనుకుంటున్నా అంటే, హారిక అఖిల్ ఇద్దరు వచ్చారు. నాకేమనిపిస్తుంది అంటే, బిగ్ బాస్ పెట్టిన గేమ్ లో ఇది టికెట్ ఫినాలి గేమ్ అన్నమాట. అంటే మనకి టాప్ లాస్ట్ వీక్ లో ఫైనలిస్ట్ గా ఒక మెంబర్ యాడ్ అవుతున్నారు. అంటే మనకి బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉంటది, అరే నేను కప్పు విన్ అవ్వకపోయినా టాప్ 5 ఉండాలి, కప్పు విన్ అవ్వకపోయినా టాప్ 5 ఉండాలని ఎక్కడనో కొంచెం అనిపిస్తూ ఉంటది. ఎందుకు అంటే ఆ ఫీలింగే వేరు కాబట్టి. కానీ ఆ గేమ్ అనేది అఖిల్ ని హారికని తీసుకొచ్చి ఇట్లా గేమ్ కండక్ట్ చేస్తాడు బిగ్ బాస్ అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చెయ్యండి. ఓకే, వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళు మాట్లాడారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, గేమ్స్ ఆడిపించారు అంటే ఓకే. కానీ ఇది టికెట్ ఫినాలే రేజ్, అది వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఇప్పుడు టాప్ అంటే హైయెస్ట్ గా అంటే ఫిజికల్ గా కానీ అన్ని విధాలుగా మంచిగా అంటే కానీ నబిల్ కానీ ఇద్దరిని తీసుకుంటే వాళ్ళిద్దరు మంచిగా ఆడతారు, చాలా మంచిగా ఆడతారు. ఒకవేళ వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలంటే తక్కువగా ఆడే వాళ్ళని, తక్కువగా అంటే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళని ఓడేసి వీళ్ళు విన్ అయినట్టే కదా అర్థం. నాకు ఎందుకో స్వామి, నాకైతే ఇట్లనే అర్థమైంది. నాలాగా మీకు అర్థమైతే కనుక నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నాకు ఏమనిపించింది అంటే, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 అని చెప్పి పెట్టి రౌండ్ 5 లో విన్నర్ అయిన వాళ్ళకి కంటెండర్స్ ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు విన్ అవుతారు కదా, లాస్ట్ కి వాళ్ళని పెట్టి టికెట్ ఫినాలే రేస్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకే వస్తుంది అని పెట్టి ఉంటే వాళ్ళ గేమ్ ఏంటి అనేది మనకు తెలిసి వచ్చేది. ఎవరి డిసిషన్, ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు, అసలు ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది యాజ్ ఎ ఆడియన్స్ గా. ఎందుకు అంటే వాళ్ళు ఆడిన దాన్ని బట్టి మనం ఓట్ చేస్తున్నాం. ఇప్పుడు అసలైన గేమ్ కావాల్సింది, ఇప్పుడు అసలైనది మనకు ముందు నుంచి ఆడింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఆడేది ఇంకో ఎత్తు. ఇప్పటికైనా విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఇవ్వాలి, ఇంకా గట్టి పోటీ ఇవ్వాలి. పృథ్వీ బయటకు వచ్చినాక ఎట్లైనా కలుస్తాడు, ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు. కప్పు ముఖ్యం బిగులు అంతే, హ్యాష్ కప్పు ముఖ్యం బిగులు అని గుర్తు పెట్టుకొని ఆడితే చాలా అంటే చాలా బాగుంటది. ఒక ఉమెన్ గా విన్ అయింది అంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకోటి, విష్ణుప్రియకి బ్లాక్ స్టార్ ఇచ్చారు, రోహిణిని కంటెండర్ గా ఇచ్చారనమాట వాళ్ళు. అయితే రోహిణిని కంటెండర్ ఇచ్చారు, 2 గేమ్ లో విన్ అయింది కాబట్టి బాగుంది, వాళ్ళు సెలెక్ట్ చేశారు అయిపోయింది. బ్లాక్ స్టార్ గా ఇచ్చారు అంటే ఇకపైన అయినా విష్ణుప్రియ గేమ్ ఆడాలనే అర్థం అక్కడ. విష్ణుప్రియ ఇన్ని రోజులు హట్ కానీ ఈ రోజు హట్ అయ్యి ఏడుస్తుంది. ఎందుకు అంటే నేను ముందే చెప్పినా కదా పాయింట్, టాప్ 5 లో లాస్ట్ వరకు ఒక్క నిమిషం ఒక్క పర్సన్ అన్న అంటే ఒక్క పర్సన్ గానే ఉంటది, అరే నేను కూడా ఉంటే బాగుండని. ఫస్ట్ ఆమెను తప్పియంగానే ఇంకా తను చాలా ఫీల్ అయింది అనమాట. నాకు కూడా కొంచెం ఫీల్ అయింది. కానీ నిజంగా చూసుకుంటే నువ్వు ఫస్ట్ నుంచి గేమ్ ఆడుంటే ఈ రోజు నీకు అది దక్కాలి, విష్ణుప్రియని తీసేయొద్దు అని వాళ్ళు ఆలోచిస్తుండే అనిపించింది. అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గాయస్, నాకు హారిక అఖిల్ రావడం ఓకే మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా మిస్ అయిన బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు, అంతా ఓకే. కానీ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేయడం అనే బిగ్ బాస్ పెట్టిండు, మరి అది ఎందుకు పెట్టినా ఏందా ముందు ముందు తెలుస్తుంది. అంటే రేపు మళ్ళీ మనకి ప్రియాంక వస్తుంది, మానస్ వస్తున్నారు కదా, సో వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారో చూద్దాం. మేబీ ఈ రోజు వీళ్ళు ఇలా సెలెక్ట్ చేసినందుకు మనకు అలా అనిపిస్తుండొచ్చు. రోజు రోజుకి ఒక్కొక్కరు వస్తారు కాబట్టి లాస్ట్ వరకు ఎవరు వస్తారు, మేబీ ఆ రోజు వరకు నా ఒపీనియన్ వాళ్ళు వచ్చినందుకైనా ఓకే బిగ్ బాస్ దీని కొరకు పెట్టిందా అన్న ఫీలింగ్ వస్తుందేమో, చూద్దాం అనమాట. ప్రస్తుతానికి ఈ రోజు మట్టికైతే వాళ్ళు రావడం ఓకే, కానీ వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదు అంతే. ఇంకా వీళ్ళంతా గేమ్ అందరూ ఒకటేలాగా ఆడుంటే, వాళ్ళ గేమ్ వాళ్ళ స్ట్రాటజీ వాడి విన్ అయ్యి ఉంటే ఒక రేంజ్ లో ఉండేది అనిపించింది. ఇంకా విష్ణుప్రియ ఫీల్ అయినందుకైతే కొంచెం ఫీల్ అయినా, కానీ అది
విష్ణుప్రియకి జరగాల్సిందే. ఎందుకంటే కొంచెం హర్ట్ అయితేనన్నా ఇప్పటికైనా గేమ్ ఆడడం మొదలు పెడతదని నా ఫీలింగ్ అనమాట. ఇంకా అంతే గైస్. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.